ఇది చింత చిగురు పప్పు అండి. నా టెర్రస్ గార్డెన్లో చింత చిగురు బాగా వచ్చింది, చాలా బాగా ఉంది. 4 చింతపిక్కలు వేసేసరికి మంచిగా చింత చెట్లు వచ్చాయి. ఇప్పుడు వర్షాలకు బాగా మంచిగా చిగురు వచ్చింది. దాంతో పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే చక్కగా ఈ చిగురు తీసేసుకుని కాడలు ఏమీ లేకుండా చూసి ఇట్లా నలిపేయాలి. ఇది చింత చిగురును కోయడం అలాంటి కట్ చేయడం అట్లా ఏం చేయమండి. ఇది నలిపేస్తే కనుక అది అలా పొడి పొడిలాగా అయిపోతుంది అన్నమాట. కట్ చేయడానికి బాగుండదండి, రాదు కూడా కట్ చేయడానికి. మెయిన్గాను ఇలాగే చేసుకుంటాము. మా చిన్నప్పటి నుంచి మేము ఇలాగే చేసుకోవడం మాకు అలవాటు. అందరూ కూడా మీరు ఇలాగే చేసుకోండి. మొత్తం చిగురంతా ఇలాగా నలిపేసి ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేస్తే కానీ కలర్ గ్రీన్గానే ఉంటుంది. చింత చిగురు చెట్లను పెంచడం కూడా చాలా ఈజీ అండి. 2 చింత గింజలు వేసుకుంటే చాలు వస్తాయి. మనం మధ్య మధ్యలో కట్ చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే చిగురు బాగా వస్తుంది అన్నమాట. మధ్యలో మాత్రం ఎప్పుడు కట్ చేయాలండి. కట్ చేస్తే కానీ మంచిగా చింత చిగురు వస్తుంది. ఇలా గిన్నెలో నీళ్ళు వేసేసుకుని కాస్త సాల్ట్ పసుపు వేసుకుంటే కనుక బాగుంటుంది. రుచికి సరిపడా వేసుకోండి. పప్పు ఉడికించేసి ఉంచుకున్నానండి నేను. పప్పు ఉడికించేసుకుని ఒక చిన్న గ్లాసుతో కాఫీ గ్లాసు కందిపప్పు అన్నమాట. మెత్తగా ఉడికిపోయింది. పప్పు తీసుకెళ్ళి అందులో కలిపేసేది చింత చిగురు కూడా మంచి పుల్లగా ఉందండి, బాగుంది, చక్కగా చాలా బాగుంది. ఇంట్లో చింత చిగురు అనేసరికి బాగా ఆనందంగా అనిపిస్తుంది కదా మనకి. అంటే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా. ఇదేమో మెంతి పిండి అండి. ఆవాలు మెంతులు పొడిగా వేయించేసుకుని పిండి చేసి ఉంచుకున్నాను అన్నమాట. కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ. నేను కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడనండి, అవి తీసి పడేస్తారు కదా. అందుకని అవి వాడకంటే పొడే వేస్తాం. కారం పొడి అయితే ఇంక పడేయడానికి ఉండదు కదా అనేసి అన్నమాట. అందరికీ అవి అడ్డుగా వస్తే తీసి పడేస్తూ ఉంటారని ఇట్లా చేసేస్తాను అన్నమాట. అప్పుడు మీకు ఏం అడ్డు రావు, చక్కగా వేసేసుకోవచ్చు హాయిగా. మంచిగా కారం ఇంగువ ఆవాలు జీలకర్ర